పవర్కి సంబంధించి నేను చెప్తాను. పవర్కి సంబంధించి మనకు వచ్చేది జనరల్గా ఉక్రెయిన్, రష్యా మనకి కోల్ మీద ఆధారపడి ఉంటుంది పవర్ ప్రొడక్షన్ అనేది. సో ఇంతకు ముందున్న నాయకులు ఎవరు ఓట్ల కోసమో సీట్ల కోసమో చేశారు. మీరు ఇన్డెప్త్ ఆలోచించండి. అంటే టెంపరీ ఏదో చేసేసామన్నట్టు చేశారు, కానీ పర్మనెంట్గా ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. దానివల్ల ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. ఏపీ స్టేట్లో గడిచిన 4 సంవత్సరాలుగా పవర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ ఎవరూ తీసుకోలేదు. ఈరోజు 7 పవర్ ప్లాంట్స్ రెడీ అవుతున్నాయి. అన్నీ కూడా కోల్ మీద ఆధారం కాదు, సోలార్ మీద, విండ్ మీద, వాటర్ మీద. వాటర్ కూడా వర్షాలు వస్తేనే మన కరెంటు ఉంటుంది అనేవారు. అలా కాదు, రివర్స్ పంపింగ్ టెక్నాలజీ అని ఏసియాలో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. రివర్స్ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అని. వాటి ద్వారా ఏమవుతుందంటే ఉన్న రిజర్వాయర్స్లో నీటినే పంపింగ్ చేసి పవర్ ఉత్పత్తి చేసేది. ఇలాంటి 14,000 మెగావాట్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. అంటే ఆయన వచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలే. ఏదైనా ఒక పని చేయాలని, ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీ చేతిలో ₹1,00,00,000 ఇంటికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే 3 ఏళ్ళు పడుతుంది. ఒక 2 ఇయర్స్ ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎంత ప్రోయాక్టివ్గా, ఎంత ప్రోగ్రెసివ్గా అభివృద్ధి చేస్తున్నారనేది. ఒక 2 ఇయర్స్ తర్వాత మన రాష్ట్రంలో పవర్కు సంబంధించి కంప్లైంట్ అనేది ఉండదు. అనుకున్న రేటుకి దేశంలో ఏ రాష్ట్రంలో అనేటువంటి విధంగా పవర్ ఇవ్వగలుగుతాం. 100% జరుగుతాయి.